బాక్సాఫీస్ దగ్గర ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా ఆశించిన మేర హోల్డ్ నైతే చూపించలేకపోతూ ఉంది. మొదటి రోజుతో పోల్చితే రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ సినిమా ఆ రేంజ్ దాకా వెళ్లలేకపోయింది. దాంతో పాటు డ్రాప్స్ ను కూడా సొంతం చేసుకోగా ఓవరాల్ గా 2 కోట్లు ఆ పైన షేర్నైనా తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటుందేమోనని అనుకున్నప్పటికీ మొత్తం మీద సినిమా 1.85 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజున సాధించింది. వరల్డ్ వైడ్ గా 2.45 కోట్ల దాకా షేర్ ను 4.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ను చూసుకుంటే నైజాంలో 2.45 కోట్లు, సీడెడ్ లో 41 లక్షలు, ఆంధ్రాలో 1.74 కోట్ల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 4.6 కోట్ల దాకా షేర్ ను 7.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 50 లక్షల వరకు షేర్ అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. దాంతో 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.7 కోట్ల దాకా షేర్ ను 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను వసూలు చేసింది ఈ సినిమా. 28 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు కాకుండా మరో 21.30 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మూడవ రోజు రెట్టించిన జోరును చూపించాల్సిన అవసరం సినిమాకి ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి సినిమా ఎంతవరకు బాక్సాఫీస్ దగ్గర ఈ జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.